ఒకసారి దూర్వాస మహాముని అడవుల్లో సంచరిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి కల్పవృక్షమాలను తీసుకుని వెళుతూ ఉంటాడు. దూర్వాస మహాముని దాన్ని చూసి ఆ మాల నాకు కావాలి అని అడిగి తీసుకుంటాడు. తర్వాత దూర్వాస మహాముని స్వర్గలోకానికి వెళ్ళి దానిని ఇంద్రుడికి బహుకరిస్తాడు. ఇంద్రుడు ఆ మాలను ఐరావతం మెడలో వేస్తాడు. అయితే ఐరావతం ఆ మాలను కింద వేసి కాళ్ళతో తొక్కేస్తుంది. దూర్వాసుడు అది చూసి చాలా కోపడి ఇంద్రుడిని ఇలా శపిస్తాడు. ఐశ్వర్య గర్వంతో ఈ విధంగా చేశావు కనుక నీ ఐశ్వర్యమంతా కూడా నశించిపోవుగా కాని శపిస్తాడు. కారణంగా ఇంద్రుడి వైభవమంతా క్షీణించిపోతుంది. స్వర్గలోకంపై దండెత్తి రాక్షసులు ఆక్రమించుకుంటారు. దీనితో ఇంద్రుడు సత్యలోకం చేరి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటాడు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి విషయాన్నంతా కూడా వివరించి రాక్షసులను ఓడించి స్వర్గలోకాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరుతారు. అదే సమయంలో అక్కడకు కుబేరుడు వస్తాడు. నాకు సృష్టి ప్రారంభంలో